ఆపరేషన్ సింధూర్‌కి సంబంధించిన కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్ నిన్నే ఏదో ఒక ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాడ్‌కాస్ట్‌లో దేంట్లోనో ఒక విషయం స్పష్టంగా చెప్పుకొచ్చాడు. భారతదేశం కొట్టిన దెబ్బతో బిత్తరపోయినటువంటి పాకిస్తాన్, భారతదేశం అణుబాంబు కూడా వేస్తుందని తెలిసి, అణుబాంబు నుండి మమ్మల్ని రక్షించమని చెప్పి మమ్మల్ని అడిగితే నేనప్పుడు మాట్లాడాను ఆప్మని అన్నటువంటిది. ఆప్మని ఆయన అడిగేంది లేదు మనకి, మనం చెప్పింది లేదు. బట్ ఆయన ఎవడికో చెప్తే ఆయన మనకి చెప్పాడని చెప్పుండొచ్చు. మనం మాత్రం జేడీ వాన్స్ అడిగినప్పుడు చెప్పాం. అణుబాంబు వాడు తీస్తానంటే మేము తీస్తాం కానీ మాకేం అవసరం అని అయిపోయింది అక్కడ. అంటే అణుబాంబు మనం తీస్తామన్న భయమే అక్కడ పాకిస్తాన్ వణికించింది అన్న స్పష్టం అవుతుంది. ఇంకొకటి, మొన్ననే మన సైనిక చీఫ్ చెప్పుకొచ్చేసారు, ఆర్మీ ఇది ఎయిర్ చీఫ్, ఎన్ని విమానాలు కొలగొట్టామని. ఇప్పుడు అంతర్జాతీయ ఆస్ట్రేలియన్ మిలిటరీ ఏవియేషన్ ఎనలిస్ట్ టాన్ కోపర్ మరికొన్ని, అంటే వీళ్ళకి ఏంటంటే లింక్స్ ఉంటాయి, దాంతో కనిపెట్టిన సమాచారం ఏంటంటే 19 పాకిస్తానీ ప్లేన్స్ డ్యామేజ్ అయినాయట ఆపరేషన్ సింధూర్లో. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొట్టిన దెబ్బకి 6 జైట్లు, ఇందులో ఒకటి అవాక్స్ అమెరికాకి సంబంధించినటువంటి బాగా దెబ్బతిన్నాయి. అట్లాగే 13 హ్యాంగర్లు, అంటే ఈ విమానాలను పెట్టేటటువంటి పార్కింగ్ ప్లేసులు అనమాట, వాటికి అవి దెబ్బతిన్నాయి. అవాక్స్కి సంబంధించినటువంటి ఈ హ్యాంగ్ డే కూడా దెబ్బతింది. అట్లాగే 1178 ఎంపీ మెడాస్ రీఫ్యూలింగ్ ట్యాంకర్, అంటే యుద్ధ విమానాల్లో ఆయిల్ పెట్టేటటువంటి ట్యాంకర్, అది కూడా గాల్లోకి విమానం అయ్యి దెబ్బతింది. అట్లాగే IC-130 అండ్ 10 ఫైటర్ జెట్స్ కూడా దెబ్బతిన్నాయి. అంటే భారీ డ్యామేజే జరిగింది భారత్ కొట్టిన దెబ్బతో అన్నటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు కూడా 1 by 1 సమాచారాలు బయటికి తీస్తున్నారు.